హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్రమ్ అలా చెప్పగానే విశిష్టకి కళ్ళు తిరిగినంత పనైంది. వామ్మో! ఇప్పుడెలా? చెల్లి వస్తేనే షేర్‌కి నచ్చలేదు. ఇంకా అమ్మ నాన్న కూడానా అని ఆలోచిస్తూ చైర్‌లో అలా కూర్చుండిపోయింది. అప్పుడే స్నానం చేసి వచ్చిన వైషు, అక్క ఏంటి? ఏమైంది? ఎందుకలా టెన్షన్ అవుతున్నావు? అని అడిగింది. విశిష్ట, నాన్న కాల్ చేశారు. అమ్మని తీసుకుని వస్తున్నారు. 4 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పారు అన్నది డల్‌గా. వైషు, అంటే నేను ఇక్కడే ఉంటానని తెలిసిపోయిందా? అని అడిగింది కంగారుగా. ఆ! అంటూ లేచి అటూ ఇటూ తిరుగుతుంటే వైషు ఫోన్ రింగ్ అయింది. ఫ్రమ్ సిద్ధు. అది చూసి వైషు అనుకోని లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ రెండోసారి రింగ్ అవుతుంటే విశిష్ట ఫోన్ తీసుకుని చూసి ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటూ కోపంగా చూసి తనే లిఫ్ట్ చేసింది. సిద్ధు, ఏ మెంటల్, నువ్వెందుకు ఆ రౌడీ దగ్గర వెళ్ళావు? వాడు నిన్నేమైనా చేస్తే అంటుంటే విశిష్ట, బావా నేను విషిని. ఫస్ట్ నీ వర్డ్స్ వెనక్కి తీసుకో బావా. నా హస్బెండ్‌ని వాడు వీడు అనే హక్కు నీకు ఎవరిచ్చారు? ఆ! ఇంకా తను మీ వైఫ్‌ని ఏమీ చేయడు. తనే ఆయన్ని సతాయిస్తుంది. ఇదిగో ఇస్తున్నా మీ ఆవిడకి అంటూ వైషు వైపు కోపంగా చూసి ఫోన్ సోఫాలో పడేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. వైషు ఫోన్ తీసుకొని హలో అన్నది సీరియస్‌గా. సిద్ధు, ఒసేయ్ మెంటల్, ఇంతకీ నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అని అడిగాడు కోపంగా. వైషు, ఐ హేట్ యూ. నీకు మనుషుల్ని అర్థం చేసుకోవడం రాదు. చెప్పేది వినవు. అందుకే నీ నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇంకా నేను నీతో కలిసి ఉండను. ఇది కన్ఫర్మ్ అంటూ తేల్చి చెప్పేసరికి సిద్ధు, ఏంటి అంటున్నారు? నాకు మనుషుల విలువ తెలియదా? నీకు తెలుసా? నేను ఎన్నిసార్లు మెసేజ్ చేశాను? ఎన్నిసార్లు కాల్ చేశాను? ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా? లేదు. నా వల్ల తప్పు జరిగింది. సరిచేసుకుంటా అని చెప్తున్నా కదా! వింటున్నావా నువ్వు? నీకు ఆ వీరాగాడే కరెక్ట్. అక్కడే ఉండు. వాడి చేతిలో మటాష్ అయిపో అన్నాడు కోపంగా. వైషు, అంతేలే, నేను ఎవ్వరికీ అక్కర్లేదు. చివరికి అక్క కూడా నన్ను వెళ్ళిపో అంటుంది. నువ్వు ఆల్రెడీ తన్ని తగలేశావు. మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతా అంటూ ఏడ్చేసింది. అంతే, దెబ్బకి సిద్ధు బావ కరిగిపోయాడు. ఏడవకే రౌడీ బేబీ. లవ్ యూ ప్లీజే. ఐ లవ్ యూనే. నీకు ఎన్నిసార్లు చెప్పను అంటూ కంగారుగా చెప్పాడు. వైషు, చెప్పావు. అందుకేనా ఆ సోనా నా గురించి చెప్పగానే నమ్మేశావు? దాన్ని హగ్ చేసుకున్నావు అని అడిగింది కోపంగా. సిద్ధు, అది కాదే, నువ్వు నా కోసం చేసిన వీడియోలు చూశాను. నీకు నేనంటే ఇష్టమని అర్థమైంది. అందుకే నీకు రోజు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా. నేను మమ్మీ డాడీ ఎల్లుండి ఇండియా వస్తున్నాం. వచ్చాక నిన్ను తీరిగ్గా బ్రతిమలాడుతా. ముందు నువ్వు అక్కడి నుంచి వచ్చేయ్. ఆ రౌడీ నిన్ను ఏం చేస్తాడో అని కంగారుగా ఉంది అన్నాడు. వైషు ఏదో చెప్పబోతుంటే వెనుక నుండి సుచిత్ర సిద్ధు చేతిలోని ఫోన్ లాక్కొని, వైషు బంగారం ఎలా ఉన్నావు అని అడిగింది. వైషు, ఏం బాగోలేనత్త, అస్సలు బాగోలేను. అక్క ఇది వరకు లాగా లేదు. చాలా మారిపోయింది. నేను తన కోసం వచ్చాను. కానీ తను నన్ను పట్టించుకోవటం లేదు అంటూ ఏడుస్తుంటే సుచిత్ర, ఏడవకు వైషు. ఏడవడం నాకు సూట్ అవ్వవు. కానీ అసలు ఏం జరిగిందో చెప్పు ముందు అంటూ సముదాయించేసరికి వైషు విశ్రావరణలో జరిగిన విషయాలన్నీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ఇచ్చింది. అంతా విని సుచిత్ర, అయితే విశిష్ట మనతో కలవకూడదు, మాట్లాడకూడదని ఆంక్షలు పెడుతున్నాడా? చెప్తా వాడి సంగతి. వైషు, ఇవాళ మీ అమ్మానాన్నల్ని వెళ్ళమని చెప్పాను. వాళ్ళు వస్తారన్నది. అయ్యో వద్దత్తా, తాను రానివ్వడు. వచ్చినా కూడా అక్క వాళ్ళ ఆయన రాకముందు ఒకలాగా, వచ్చాక ఒకలాగా బిహేవ్ చేస్తుంది. సుచిత్ర ఏడ్చాడు. ఇలాంటి వాళ్ళని నా కాలేజీ డేస్‌లో ఇలాంటి వాళ్ళని డొక్కలు చించి డోలు కొట్టా. నువ్వు ఏం బాధపడకు. నేను వస్తాగా, చెప్దాం వాడి పని. ఇదిగో సిద్ధుకిస్తున్నా. వైషు, ఒకటి గుర్తుపెట్టుకో. మనం అవతల లోపాలు వెతకాలి అంటే మన వైపు ఏ తప్పు ఉండకూడదు. నువ్వు సిద్ధు అన్నీ మాట్లాడుకుని క్లియర్ చేసుకోండి
అంటూ సిద్ధుకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సిద్ధు, వైషు నిన్నేమైనా అన్నాడా చెప్పు అని అడిగాడు కోపంగా. ఆ అంటే మాత్రం నువ్వేం చేస్తావు? నువ్వే నన్ను ఎన్నో అన్నావు అన్నది వైషు వెటకారంగా. అబ్బా! మన సంగతి తర్వాత తెలుసుకుందాం. ప్లీజే ఈ ఒక్కసారికి మాఫ్ చేయవే అన్నాడు. నిన్ను నమ్మటానికి లేదు చల్ అంటూ కాల్ కట్ చేసింది. విక్రమ్ కారులో ఇంటికి బయలుదేరాడు. విమ్ము అంకుల్ ఇంటికి వెళ్ళేలోపు ఓ పారి 2 రోజులు వెనక్కి పోదాం. 2 డేస్ బ్యాక్ వైషు ఇంకా యూకే వెళ్ళాలని తేల్చి చెప్పడంతో వెంటనే సుచిత్రకి కాల్ చేశాడు విమ్ము అంకుల్. పక్కనే సురేంద్ర కూడా ఉన్నాడు. అయితే తను పక్కనే ఉన్నానని చెప్పొద్దని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పడంతో చేసేది లేక సుచిత్ర ఫోన్ లిఫ్ట్ చేసింది. విక్రమ్ నుంచి సిద్ధుకి, వైశ్యకి ఏమైనా గొడవలయ్యాయా అని సూటిగా విషయంలోకి దిగాడు. సుచిత్ర అంటే అన్నయ్య అది ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ విషయంలో వైశ్యుని సిద్ధు అపార్థం చేసుకొని నానా మాటలు అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి అంటూ ఆగిపోయింది. ఏ ముహూర్తంలో పుట్టారో కానీ ఇద్దరే. పెద్దది చూస్తే అలా, చిన్నది చూస్తే ఇలా. నీకు తెలుసు కదా వీళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక నేను ఏ పెళ్ళికి వెళ్ళడం లేదు. అంతెందుకు ఫ్రెండ్స్ని కూడా కలవటం లేదు. చివరికి క్లబ్కి వెళ్ళటం కూడా మానేశా. నా హోప్ సిద్ధు మాత్రమే. వాడే నా వారసుడు నా ప్రాపర్టీస్కి. అలాంటిది వాడు కూడా అలా చేస్తే ఎలా? ఇప్పుడు వైషు మీ దగ్గరికి ససేమిరా రానంటుంది. ఏం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు సీరియస్గా. సుచిత్ర నువ్వేమీ దిగులు పడకు అన్నయ్య, నేను మాట్లాడుతా వైషుతో అనగానే ముందు ఆ పని చూడు. ఏం చేస్తావో ఏమో. ఏం చేస్తావో నాకు తెలియదు. వైషు యూకే వెళ్తానని తనే చెప్పాలి. దట్స్ ఇట్ అని ఫోన్ కట్ చేశాడు. అంతా విని సుచిత్ర ఏం చేయాలి సూరి? నాకు ఏమీ అర్థం కావటం లేదు అన్నది దిగులుగా. సురేంద్ర కర్మ ఉంది చూసావ్, తిరిగి మనకే కొడుతుంది ఏదో ఒకరోజు అన్నాడు పేపర్ చదువుతూ. సూరి ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అన్నది సుచి ఆంటీ కోపంగా. సురేంద్ర చూసి మనది లవ్ మ్యారేజ్. దానికోసం చిన్నపాటి యుద్ధమే జరిగింది అన్న విషయం మర్చిపోకు. రామ్ పుట్టే వరకు విమ్ముగాడు నీ వైపు కూడా చూడలేదు అన్నాడు తల ఎత్తకుండానే. సుచిత్ర పేపర్ లాక్కొని పరాపరా జింపేసింది. నువ్వు అంటూ కోపంగా చూసి అలిగి కూర్చుంది. సురేంద్ర సీరియస్గా అందుకే చెప్పా విశిష్ట విషయంలో తల దూర్చకు అని. విన్నావు కాదు, నీ మాటలకి సిద్ధేష్లని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశావు. ఫలితంగా వీరా విశిష్టల మధ్య బంధం ఇంకా స్ట్రాంగ్ అయింది. నీ కొడుకు కోడలు విడిపోయే స్థితిలో ఉన్నారు అన్నాడు. అంటే వాడు ఆ రౌడీగాడి ఉసురు నాకు సిద్ధుకి కొట్టిందనా? అసలు విశిష్ట విషయంలో నువ్వెలా చెప్తావు? తను వాడితో సంతోషంగా ఉన్నదని ఏదో దగ్గర ఉండి చూసినట్లు అని అడిగింది కోపంగా. పిచ్చిదానా, బిర్యానీ టేస్ట్ ఏంటో ఒక స్పూన్ తిని చెప్పొచ్చు. అలాగే విశిష్ట వీరాతో సంతోషంగా ఉన్నదో బాధగా ఉన్నదో ఆ ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది అన్నాడు. ఏ ఫొటోస్ అని అడిగింది కంగారుగా. సుచిత్ర అవే నువ్వు నీ కొడుకు కోడలు కూర్చుని ఒకరోజు చూస్తూ నోరు తెరిచారు ఆ ఫొటోస్. అందుకే చెప్తున్నా విశిష్ట విషయంలో తలదూర్చకండి మానే. నువ్వు సరే ఆ విమ్ముగాడు ఇంత జరిగినా ఏమైనా మారాడా? ఇంకా మూర్ఖుడిలా అయ్యాడు. ఆ రోజు హడావిడిగా పెళ్లి ఖాయం చేశాడు. పోనీ అక్కడ వద్దులే అంటే విన్నాడా? లేదు. ఒక రౌడీకి భయపడి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ దేవ్ కూతుర్నికి వేరే చోట పెళ్లి చేరడమా అంటూ నిలిగాడు. ఏం జరిగింది? ఆ వీరా వచ్చి విశిష్టకి తాళి కట్టాడు. అసలు వాడి పంతం వాడిదే. ఏనాడైనా కూతుర్లతో ప్రేమగా మాట్లాడా? లేదు. అదేమంటే పాంపర్ చేస్తే నీలాగా నెత్తిన ఎక్కి డిస్కో చేస్తారంటారు. వాడు పెద్ద పైత్యం. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తిక్క సన్యాసి అంటూ కోపంగా చూశాడు. సుచిత్ర ఏం మాట్లాడకుండా కూర్చుంటే సురేంద్ర తన చేతిని పట్టుకుని సుచి, మనం ఎవ్వరికీ ఏనాడు హాని చేయలేకపోయినా రామ్ దూరమయ్యాడు. నిన్ను బాధ పెట్టాలని కాదు ఈ మాట చెప్తున్నది. ఇప్పుడు విశిష్టకి వీరా అంటే ప్రాణం. అది ఆ ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది. వీరా ఎలాంటి వాడైనా మనకి అనవసరం. అతను విశిష్టకి నచ్చాడు. తన లైఫ్ని అతనితోనే అని
డిసైడ్ చేసుకుంది. కాబట్టి ఇంక నుంచైనా వాళ్ళిద్దరిని విడదీయాలనే ఆలోచన కట్టిపెట్టు. వైశ్యుని ఇక్కడికి తెచ్చేదాన్ని గురించి ఆలోచించు అన్నాడు. అయితే ఇంక విశిష్టని పూర్తిగా వదిలేసుకోవాలా అని అడిగింది దిగులుగా. ఆ మాట నేను అనలేదు. తను నీ మేనకోడలు. తన్ని ఎప్పుడైనా వెళ్ళి చూసే హక్కు నీకుంది. దాన్ని వీరా కూడా ఆపలేడు అన్నాడు. సరే ఏం చేస్తాం? దాని తలరాతలో ఆ రౌడీ రాసిపెట్టి ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? ఒకసారి విశిష్టం చూసి వశుని తెచ్చుకుందాం అన్నది నిట్టూరుస్తూ. సురేంద్ర ఇవే కాస్త గట్టిగా వెమ్ముకి అంటించు అన్నాడు. అది జరిగింది.